అయితే ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ బావుండాలి అంటే ఓకే. ఒకవేళ మెంటల్ హెల్త్ పాడైతే మన బాడీ హెల్త్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా? దాన్నెలా ఓవర్‌కమ్ చేయాలంటారు? ఖచ్చితంగా చూపిస్తుందమ్మా. ఎందుకంటే మనకి మనసు ప్రశాంతంగా ఉంటేనే మన పనులు కరెక్ట్‌గా చేసుకోగలుగుతాం. హ్మ్. టైంకి చేసుకోగలుగుతాం. ఇప్పుడు మన మైండ్‌లోనే రకరకాల ఆలోచనలు ఉంటున్నాయనుకోండి, మనం ప్రాపర్‌గా వర్క్ చేయలేం. వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేం. దానివల్ల ఏమవుతుంది, వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ఇంటికొచ్చిన తర్వాత అది మళ్ళీ పిల్లల మీద చూపిస్తాం, లేదా భార్య మీద చూపిస్తాం, లేదా భర్త మీద చూపిస్తుంటాం. ఇది ఒక సర్కిల్ లెక్క అవుతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. కొన్నాళ్ళకి ఇది అదే లూప్లో ఉండిపోయి ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల మళ్ళీ డిప్రెషన్ మూడ్లోకి రావడము, అది మళ్ళీ మన బాడీలో ఏదో ఒక ఫస్ట్ హార్ట్ మీద చూపిస్తూ ఉంటుంది. ఓకే. స్ట్రోక్స్ రావడము, లేదంటే షుగర్ బీపీ లాంటివి అటాక్ అవ్వడం, అంటే జెనెటిక్గా రాకపోయినా కానీ హ్మ్. దీనివల్ల మనకు రావడం జరుగుతుంది. ఏంటి మెంటల్ హెల్త్ వల్ల మనకి షుగర్, బీపీలు గూడా వస్తాయా? మెంటల్ హెల్త్ ప్రాపర్గా మీరు చూసుకోకపోతే హ్మ్. ఖచ్చితంగా షుగర్, బీపీలు గూడా వస్తాయి. వచ్చే అవకాశం ఉందని ఇప్పుడు రీసెర్చ్ జరుగుతుంది. కొంత అవునా? అవకాశం ఉందని. ఓకే. ఎందుకంటే స్ట్రెస్ ఎక్కువైంది అనుకోండి, ఎప్పుడు 24 అవర్స్ అదే స్ట్రెస్లో ఉన్నాడు అనుకోండి, వాడు ఖచ్చితంగా వస్తుంది. ఏం హ్మ్. హ్మ్. ఇప్పుడు అందరికీ అది స్ట్రెస్ పడకండి, తగ్గించుకోండి, రిలాక్స్గా ఉండండి అందరికీ చెప్తున్నారు కదా. ఎందుకని? దీనికి రూట్ కాజ్ అక్కడ కూడా ఉంటుంది. హ్మ్. కాబట్టి స్ట్రెస్ని తగ్గించుకునే పద్ధతులు కొన్ని ఉన్నాయి కదా, అవి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని దాన్ని మినిమైజ్ చేసుకుంటే మన లైఫ్లో హ్యాపీగా ఉండవచ్చు. లేదంటే ఓకే. అనవసరమైన కారణాలు ఓకే.